అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హైదరాబాద్ లో మరోసారి ఐటీ సోదాలు. ఉదయం నుంచే ప్రముఖ హోటళ్ల చైర్మన్లు, డైరెక్టర్ల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేశారు. హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న పిస్తా హౌస్, షాక్ హౌస్ హోటల్స్ బిజినెస్ లపై అధికారులు 15 చోట్ల సోదాలు నిర్వహిస్తుండటంతో హైదరాబాద్ లో ఐటీ సోదాలు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. హైదరాబాద్ లో మరోసారి ఐటీ సోదాలు జరిగాయి. ఉదయం నుంచే ప్రముఖ హోటళ్ల చైర్మన్లు, డైరెక్టర్ల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేశారు. హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న పిస్తా హౌస్, షాక్ హౌస్ హోటల్స్ బిజినెస్ లపై ఐటీ సోదాలు జరిగాయి. ఐటీ అధికారులు 15 చోట్ల సోదాలు నిర్వహిస్తుండటంతో హైదరాబాద్ లో ఐటీ సోదాలు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఉదయం తెల్లవారుజాము నుంచే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రముఖ రెస్టారెంట్స్ కార్యాలయాలతో పాటు ఆ హోటల్స్ కి చెందినటువంటి యజమానులు, డైరెక్టర్లు ఎక్కడెక్కడ నివాసం ఉంటున్నారనే దానిపై కూడా వారికి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తో మొత్తం 50 చోట్ల హైదరాబాద్ వ్యాప్తంగా ఈ ఐటీ సోదాలు ప్రస్తుతం కూడా కొనసాగుతున్నట్టుగా తెలుస్తా ఉన్నాయి. దీంట్లో పిస్తా హౌస్, షాగ్ హౌస్, మెహఫిల్ గ్రూప్స్ కి చెందినటువంటి కార్యాలయాలు, వారికి సంబంధించినటువంటి నివాసాలు, వారి కంపెనీలో ఉన్నటువంటి డైరెక్టర్, షేర్ హోల్డర్స్ అందరి ఇళ్లలో ఏకకాలంగా ఈ సోదాలు కొనసాగిస్తా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ అకౌంట్స్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవడము, వీరు వచ్చేటువంటి పన్ను ఒక రకంగా పే చేయడము, వీరికి వచ్చేటువంటి ఆదాయం ఒక రకంగా ఉండడం, ఈ రెండు కూడా ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. వీరు భారీగా ఐటీ శాఖని మోసం చేస్తా ఉన్నారు. సంవత్సరం పాటు వీరికి వచ్చేటువంటి రెవెన్యూ ఒకటైతే వీరు చూపించేటువంటి రెవెన్యూ ఒక విధంగా ఉంది అంటూ మాత్రం ఐటీ అధికారులకు ఆ అనుమానాలు రావడంతో అసలు పిస్తా హౌస్, షాగ్ హౌస్, మెహఫిల్ లో ఎంత మేరకు బిజినెస్ జరుగుతా ఉంది, మంత్లీ టర్న్ ఓవర్ ఎంత, 6 మంత్స్ టర్న్ ఓవర్ ఎంత, వీళ్ళు దీంట్లో సక్రమంగా చూపిస్తున్నటువంటి ఐటీ ఏంది, అక్రమంగా వీరు హవాలా రూపంలో డబ్బులని భద్రపరుచుకుంటున్నటువంటి అంశాలు ఏంటి అనే దానిపై కూడా ఐటీ అధికారులే నేడు రంగంలోకి దిగి మొత్తం 50 చోట్ల ఈ 3 ప్రముఖ రెస్టారెంట్లకు చెందినటువంటి ఇళ్లలో, కార్యాలయాల్లో, ఆఫీస్ సమీపంలో అన్నిటి కూడా ఈ రైడ్స్ కొనసాగుతా ఉన్నాయి. మెహఫిల్ రెస్టారెంట్ కి చెందినటువంటి 15 బ్రాంచులు, పిస్తా హౌస్ కి చెందినటువంటి 44 బ్రాంచులు, ఇటు మరో షాగ్ హౌస్ కి చెందినటువంటి రెస్టారెంట్ లో 10 చోట్ల ఈ సోదాలు సాగుతా ఉన్నాయి. గచ్చిబౌలి, ఓల్డ్ సిటీ, రాజేందర్ నగర్, సంతోష్ నగర్, సైదాబాద్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ రెస్టారెంట్ లో కార్యాలయాల్లో ఈ బిల్స్ సంబంధించినటువంటి తాలూకా అకౌంట్స్ అన్ని కూడా చెక్ చేస్తా ఉన్నారు. ఈ రెస్టారెంట్ పెట్టుబడి ఎంత, రెగ్యులర్ గా అయ్యేటువంటి ఖర్చులు ఎంత, వచ్చేటువంటి ఆదాయం ఎంత, వీళ్ళు ఐటీ ఎలా పే చేస్తా ఉన్నారు, ఐటీ పరిధిలోకి రానటువంటి చాలా డబ్బులని వీళ్ళు ఇతర ఖాతాలోకి మళ్లిస్తా ఉన్నారు. ఇవన్నీ అనుమానాలు రాకుండా హవాలా రూపంలో అంటే క్యాష్ రూపంలో వీళ్ళు డబ్బులు స్వీకరించి అది ఐటీ పరిధికి తీసుకురాకుండా కోట్లాది రూపాయలుగా అక్రమంగా సంపాదించారు అంటూ కూడా ఈ 3 రెస్టారెంట్ల పైన వరుసగా వచ్చినటువంటి ఫిర్యాదుల పైన ఐటీ అధికారులు ఈ రోజు బృందాలుగా వీడిపోయి 15 బృందాలుగా ఈ 3 రెస్టారెంట్లకు చెందినటువంటి యజమానులు, డైరెక్టర్లు, ఆ కంపెనీకి చెందినటువంటి అకౌంట్స్, ఆఫీస్ అన్నిటిని కూడా తనిఖీలు చేసి ఇప్పటికే కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా స్వాధీనపరుచుకొని సంవత్సరం పాటు వీరికి వచ్చేటువంటి ఆదాయాన్ని అన్నింటినీ కూడా లెక్కలు బయటికి తీస్తూ వీళ్ళు సంవత్సరంలో ఐటీ ఎంత పే చేస్తా ఉన్నారనే దానిపై కూడా ఈ డాక్యుమెంట్స్ అన్ని పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. అనుష, రవితేజ, అయితే ఇప్పటికే 3 హోటల్స్ పైన ఐటీ దాడులు నిర్వహిస్తుంది. మరి ఇంకా ఇవి కాకుండా ఇంకా వేరే హోటల్స్ పైన కూడా దాడులు నిర్వహించే అవకాశం ఏమైందా? హైదరాబాద్ లో చాలా ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి హోటల్స్ ఇవి. కనీసం 30-40 ఏళ్ల నుంచి పిస్తా హౌస్, మెహఫిల్ ఇట్లాంటి రెస్టారెంట్స్ చాలా పాత సిస్టమ్ నుంచి నడుస్తున్నటువంటి హోటల్స్ ఇవన్నీ. పిస్తా హౌస్, షాగ్ హౌస్, మెహఫిల్ ఈ 3 కూడా హైదరాబాద్ బ్రాండ్ తీసుకొచ్చినటువంటి హోటల్స్ ఇవి. ఎవరు హైదరాబాద్ కు వచ్చి బిర్యానీ టేస్ట్ చేయాలన్నా ఖచ్చితంగా ఈ 3 రెస్టారెంట్ లోనే హైదరాబాద్ బిర్యానీ టేస్ట్ చేసి ఈ హైదరాబాద్ కి ఇన్ని రోజుల పాటు ఒక బ్రాండ్ ని కాపాడినటువంటి హోటల్సే వీళ్ళు ఐటీని మోసగించారు, ఐటీని పక్కదో పట్టించే ప్రయత్నం చేశారు, భారీ మొత్తంలో పన్ను ఎగ్గొట్టేటువంటి ప్రయత్నాలు చేశారు. వీళ్ళు ఐటీ సక్రమంగా వచ్చేటువంటి ఆదాయంలో అవన్నీ ఐటీ పే చేయాల్సి ఉంటుంది.
కానీ మాకు తక్కువ మొత్తంలో ఆదాయం వస్తుంది అంటూ కూడా దానికి మాత్రమే ఐటీ పే చేసి మిగతా డబ్బునంతా కూడా ఇల్లీగల్ గా వేరే ఖాతాలోకి మళ్లించి విదేశాలకు సైతం వీళ్ళ అవుట్లెట్స్ స్ప్రెడ్ అయి ఉన్నాయి కాబట్టి యుఏఈ, యుఎస్ఏ, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో కూడా ఈ 3 రెస్టారెంట్లకు చెందినటువంటి అవుట్లెట్స్ రన్ అవుతా ఉన్నాయి. అక్కడ కూడా ఈ ఇండియన్ రూపీస్ ని అక్కడికి మార్చి అక్కడి విదేశీ కరెన్సీని కూడా తీసుకొచ్చి వీళ్ళు ఇక్కడ మార్చుకొని కన్ఫ్యూజ్ చేసి ఈ ఐటీని ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేశారని ఒక తాలూకా డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా అధికారులు పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ రోజు కంటిన్యూగా సాయంత్రం వరకు ఈ 3 రెస్టారెంట్లకు చెందినటువంటి తాలూకా అన్ని కార్యాలయాల్లో కూడా రైడ్స్ ముగిసిన తర్వాత ఎంత మేరకు ఐటీని వీళ్ళు ఎగ్గొట్టేటువంటి ప్రయత్నాలు చేశారు, ఎన్ని రోజుల పాటు ఐటీ పే చేయట్లేదు, వీళ్ళు సంవత్సరం పాటు ఆదాయం ఎంత, ఇక్కడ నుంచి విదేశాలకు ఎంత మేరకు ప్రోడక్ట్స్ వెళ్తా ఉన్నాయి, అక్కడ నుంచి వీళ్ళకు విదేశీ కరెన్సీ ఎంత వస్తా ఉంది, ఇవన్నీ ఐటీ పరిధిలోకి రాకుండా ఇల్లీగల్ గా చేస్తున్నటువంటి దందా అనేది అధికారులకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తో ఈ రైడ్స్ సాగిస్తా ఉన్నారు. రైడ్స్ ముగిన తర్వాత ఐటీ అధికారులు క్లియర్ గా మీడియాకు ఒక నోట్ రిలీజ్ చేసి ఈ 3 హోటల్లో జరిగినటువంటి ఐటీ ఎగవేత, ఐటీ అక్రమాలకు సంబంధించి ఆ వివరాలన్నీ కూడా దాంట్లో మెన్షన్ చేసేటువంటి అవకాశం. రవితేజ, ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో ఏవైనా కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారా ఐటీ అధికారులు? వచ్చినటువంటి ఆదాయం పైన వీళ్ళు శివారు ప్రాంతాల్లో ఎక్కువగా అగ్రికల్చర్ ల్యాండ్ ని ఫామ్ హౌస్ కోసం ఉపయోగించేటువంటి ల్యాండ్స్ ని కొనుగోలు చేస్తా ఉన్నారు. వాళ్ళ ఆస్తులని రెట్టింపు చేసుకుంటా ఉన్నారు. వచ్చినటువంటి డబ్బుని గోల్డ్ రూపంలో వీళ్ళు కొనుగోలు చేసి ఆ గోల్డ్ ని భద్రపరుచుకొని ఆ గోల్డ్ ద్వారా వీళ్ళు బిజినెస్ చేపడతా ఉన్నారనే దానిపై కూడా ఐటీ ఇన్వెస్టిగేషన్ లో ఐటీ జరిపినటువంటి రైట్స్ లో ఈ ఇన్ఫర్మేషన్ వెలుగులోకి వచ్చింది. వీళ్ళు ఇప్పటి వరకు ఈ పిస్తా హౌస్, మెహఫిల్, షాగ్ హౌస్ ఈ 3 హోటళ్లు ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఎంతమంది సిబ్బందికి వీళ్ళు జీతాలు ఇస్తా ఉన్నారు, మొత్తం అన్ని అవుట్లెట్లలో వీళ్ళకు ఎంత ఖర్చు అవుతా ఉంది, ఎంత మిగులుతా ఉంది, ఆ మిగులులో ఎంత వీళ్ళు ఐటీ పే చేస్తా ఉన్నారు, విదేశాల్లో ఉన్నటువంటి అవుట్లెట్స్ నుంచి వీళ్ళకి వచ్చేటువంటి ఆదాయం ఎంత, ఈ డబ్బులన్నీ ప్రతిదీ రూపాయి ఆన్లైన్ ద్వారానే రికార్డ్ చేసి ఆ రికార్డ్స్ అన్ని మెయింటైన్ చేస్తా ఉన్నారా, లేదా కొద్ది అమౌంట్ మాత్రమే ఐటీకి చూపించి మిగతాదంతా కూడా వీళ్ళు హవాలా క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిపి ఐటీకి దొరకకుండా పన్ను కట్టకుండా ఈ ఎగవేతకు ప్రయత్నం చేశారనే దానిపై కూడా ఇన్ఫర్మేషన్ కోసమే ఐటీ అధికారులు ఈ సోదాలు నిర్వహించి రైడ్స్ కొనసాగిస్తా ఉన్నారు. కొంత కీలక ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు పర్సనల్ డేటాని మెయింటైన్ చేస్తా ఉన్నారు, లాకర్స్ ని మెయింటైన్ చేస్తా ఉన్నారు. దాంట్లో విలువైనటువంటి వస్తువులని పెట్టి ఈ అవుట్లెట్ ద్వారా వచ్చేటువంటి డబ్బులన్నీ కూడా ఎక్కువగా వీళ్ళు రియల్ ఎస్టేట్ రంగానికి వాళ్ళు సొంతంగా అగ్రికల్చర్ ల్యాండ్స్ ని కొనుగోలు చేసి ఈ డబ్బులన్నీ కూడా భద్రపరుస్తా ఉన్నారనే దానిపై కూడా ఆ తాలూకు డాక్యుమెంట్స్ అన్ని కూడా ఐటీ అధికారులు పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్ రవితేజ, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.